భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక గాంధీ చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు. దేశంలో కంప్యూటర్ యుగానికి నాంది పలికి శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించారని, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దేశీయ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ రమేష్ గారు, అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరశురామ్ గారి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా కాంగ్రెస్ పెద్దలు, మా మల్లన్న గారు కావచ్చు, మా మాజీ కౌన్సిలర్ వీరన్న, రాజన్న, సిఆర్ నరేష్, విజయ్ రామ్ గారు, నారాజ్ గారు, అలాగే సీనియర్ నాయకులు సలీం గారు, రాకేష్ గారు, మా మాజీ వైస్ చైర్మన్ సత్రెడ్డి గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్రెడ్డి గారు, అందరి ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఆనాడే ఈ టెలిఫోన్ కమ్యూనికేషన్ సాంకేతిక రంగాన్ని ఇలా మనం సెల్ ఫోన్లు వాడుతున్నామంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలే. మరి అలాగే యువతకు 18 సంవత్సరాలకే ఓటర్కు వచ్చే విధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కానప్పుడు 21 సంవత్సరానికి ఓటకు, దాన్ని 3 సంవత్సరాలు కుదించి 18 సంవత్సరాలకు ఓటకు రూపకల్పన చేసింది కూడా రాజీవ్ గాంధీ గారు. మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సంవత్సరంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన, అలాగే టెక్నికల్ రంగ వ్యవస్థ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్ ఇవాళ మనం వాడుతున్న ఈ సెల్ ఫోన్లు కూడా తన ముందస్తు ఆలోచనతోనే వాడుతామని చెప్పక తప్పదు. మరి తాను ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసమే ప్రాణాలు అర్పించే కుటుంబం. ఇలా 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేపట్టకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఒక ఆర్థిక వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం ఎంతో పురోగతి సాధిస్తారని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి గారు చేశారు. త్యాగాల కుటుంబం, ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారి కుటుంబం. మరి ఆయనే ఆశ సాధన కోసం ఈనాడు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేకమైన కార్యక్రమాలు వారి పేరును ఆ పథకాలపై పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఆశయ సాధన జరగాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని అందరం సైనికులుగా పనిచేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇటు కార్యక్రమంలో పాల్గొన్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై.